ఈరోజు గవర్నమెంట్ ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తారేమని చెప్పేసి అనుకుంటే రైతులనే మోసం చేసే పరిస్థితి ఈ అధికారులు తీసుకొచ్చారు. ఇప్పటికే వడ్లు పచ్చిగుణ ఉండడం వల్ల ఆరబెట్టలే అనే ఉద్దేశంతో వారి దగ్గర నుంచి క్వింటాల్కు 2.5 కిలోలు కడత తీసేయడం జరుగుతుంది. అంటే సంచి ఒక అర్ధ కిలో లెక్క పెట్టినా వీళ్ళు తీసుకునేది ఏంటంటే 2.5 కిలోలు తీసుకునే పరిస్థితి ఉంది. వడ్లను కానీ రైతులను కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికారులు వచ్చినా రైతులనే మోసం చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులందరూ కూడా అనేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఢిల్లీలో కూడా ధర్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న అధికారులకు మట్టుకు అది పట్టడం లేదు. ఇప్పటికే రైతుల దగ్గర నుంచి సుమారు ఒక లారీకి తక్కువన్న 8 క్వింటాల్ అంటే సుమారు 15,000 రూపాయల వరకు డబ్బులనే దోసుకున్న పరిస్థితి ఉంది. మరి 15,000 రూపాయలు రైతుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఎక్కడ పోతాయని చెప్పేసి అంటున్నాం. అట్లనే మీరు ప్రతి లారీకి ఎంత వస్తుందో ప్రజలకు కూడా వివరించాలి. మీకు ఎంత వచ్చింది, మీకు ఎంత కర్తపోయిందో కూడా వివరించాలి. మీరు ఎంత పంపించింది అనేది కూడా ఇక్కడ గ్రామాలలో నోటీస్ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తారు తప్ప ఐకేపీ ఏపీఎంలు కానీ సీసీలు కానీ కుమ్మక్క ఇదంతా కూడా నడిచే పరిస్థితి ఉంది. వీటిపైన విచారణ చేపట్టాలి. కలెక్టర్ గారు స్పందించాలి, ఆర్డీఓ గారు స్పందించాలి. వెంటనే రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పటిదాకా మీరు కొనుగోలు చేసిన వాటన్నిటిపైన కూడా విచారణ చేపట్టి ఎవరైతే ఐకేపీ ఏపీఎం ఉన్నారో వాళ్ళ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కొట్టగొడుతున్న అధికారులపైన విచారణ చేపట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా వారు డిమాండ్ చేస్తాం. లేకుంటే రైతులతో కూడా మీ ఐకేపీ సెంటర్లుగా మీ ఆఫీసులను కూడా ముట్టడిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.